ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఇక దీనిపై సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఇక్కడ ఈ ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఏదైతే కలెక్టర్ ప్రాంగణంలో ఇవాళ నుంచి జీపీసీలు, ఓపీసీలు అంటే అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు మరియు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వారి యొక్క న్యాయమైనటువంటి ఒక డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి నిరవధిక సమ్మెకైతే ఈ రోజు నుంచి ప్రారంభించారు సమ్మెటి గారు. అంటే వాళ్ళు రెగ్యులర్ చేయాలని, తమకు వేతన సవరణ చేయాలని, తర్వాత రెగ్యులర్ గా అంటే పనికి తగిన వేతనాన్ని చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ఆ డిమాండ్లు, పలు రకాల న్యాయమైన డిమాండ్లతో వాళ్ళు ఆ కలెక్టరేట్ వద్ద ధర్నాకు నిరసన దీక్షకు దిగారు ఇవాళ నుంచి. అయితే ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించి ఆ దీక్ష శిబిరం సందర్శించిన తర్వాత వారికి ఆ సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపి వారి పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని వాళ్లకు ప్రకటించారు. అలాగే ఆ జూనియర్ ఓపీసీ, జీపీసీలకు తక్షణంగా వాళ్ళకంటే వాళ్ళ వంట వరపు కానీ వాళ్ళ ఉద్యమానికి మద్దతుగా, అంటే ఇటు ఒక భౌతికంగా తను మాత్రమే వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఆర్థిక సాయం కూడా 50,000 రూపాయల ఆ తక్షణ ఆర్థిక సాయం కూడా అక్కడ ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పైన ఆయన ఓపీసీ, జీపీసీల యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అంటే కనీసం వీళ్ళని ఒక శ్రమ దోపిడీ గురి చేస్తుందని, వీళ్ళని శ్రమను దోచుకుంటుందని, వీళ్ళ చేత గొడ్డు చాకరీ చేస్తుందని, ఈ యొక్క విలేజ్ సెక్రటరీలు గ్రామాల్లో సైంటిస్ట్ అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి వర్ణించారు. ఎందుకంటే ప్రతి కూడా ముందుగా గుర్తుకొచ్చేది ఈ యొక్క పంచాయతీ కార్యదర్శి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వీరికి మద్దతుగా, అంటే ప్రభుత్వం వీరికి మద్దతుగా నిలిచి, అంటే వెంటనే వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా తక్షణమే నెరవేర్చాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే వాళ్ళు కూడా కంది శ్రీనివాసరెడ్డి రాకతో వాళ్ళలో ఒక నూతన ఉత్తేజం కనిపిస్తుంది. కంది శ్రీనివాసరెడ్డి వారి ఒక సమ్మెకు మద్దతు తెలపడం వాళ్ళలో ఒక ఆనందం కనబడుతుంది వాళ్ళ కళ్ళల్లో. తర్వాత వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకుడు తమ సమ్మెకు మద్దతు తెలపడం అనేటువంటి దాన్ని వాళ్ళు స్వాగతించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మొత్తం మీద అయితే ఈ నిరవధిక సమ్మెకు కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరడమే కాకుండా వాళ్లకు, అంటే వాళ్ళ యొక్క ఎవరైతే జీపీసీ, ఓబీసీ మరణించినటువంటి ఒక ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని, తర్వాత కారుణ్య నియమాల కింద వాళ్లకు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం ఇచ్చినటువంటి ఒక వేతనం ఏదైతే 11,000 వేతనం ఉందో ఆ 11,000 వేతనానికి బదులు సీనియర్ సెక్రటరీలకైతే ఏదైతే వేతనం ఇస్తున్నారో వాళ్ళ తగినటువంటి ఒక వేతనం వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పనికి వీళ్ళను పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం గొడ్డు చాకరీ చేయించుకుంటుంది, కానీ ఆ వేతన విషయంలో మాత్రం తగిన నిర్లక్ష్యం ప్రవర్తిస్తుందని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. సో తక్షణమే వాళ్ళ యొక్క డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే కదా. అంటే వీళ్ళ యొక్క డిమాండ్లు ముందుగానే ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతోనే తాము సమ్మెకు దిగినట్టుగా, నిరంతర సమ్మెకు దిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ పంచాయతీ యూనియన్ నాయకులు, సంఘ సెక్రటరీల నాయకులు చెప్తున్నారు. అదే విషయాన్ని, అంటే ఎవరైతే అక్కడ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళందరూ కూడా తాము పడుతున్న కష్టాలు, తాము పడుతున్న బాధలు, తమ యొక్క డిమాండ్లు అన్ని కూడా కంది శ్రీనివాసరెడ్డికి విన్నవించిన తర్వాత కంది శ్రీనివాసరెడ్డి అవన్నీ వాళ్ళ సమస్యలు విని చలించిపోయి ప్రభుత్వం దయ లేదా, పంచాయతీ కార్యదర్శుల మీద దయ లేకపోతే ఉద్యోగుల మీద కనీసం వాళ్ళ దయ చూపించే కారణం వాళ్ళకు న్యాయమైనటువంటి వాళ్ళ డిమాండ్లు ఏవైతున్నాయో అవి తక్షణంగా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని కంది శ్రీనివాసరెడ్డి అక్కడ చెప్పారు. అంతేకాకుండా వాళ్ళకు సంఘీభావం కూడా ప్రకటించారు. ప్రియా, సత్యనారాయణ. వారు కూడా ఎటువంటి షరతులు లేకుండా కన్వర్ట్ చేసి వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలనేది ఇంకో డిమాండ్. తర్వాత జేపీఎస్ల, ఓపీఎస్ల కష్టాన్ని చూసి వాళ్ళ కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తుంది. వ్యాక్సిన్ ప్రోగ్రామ్ గాని, బియ్యం ఇయ్యాలన్నా, పింఛన్ ఇయ్యాలన్నా, కంటి వెలుగు లాంటి పథకాలు అమలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా జేపీఎస్ ల, ఓపీఎస్ ల మద్దతు లేకుండా, వాళ్ళు చేయకుండా సాధ్యమే కాదు. అటువంటి ఒక కీలకమైనటువంటి పోస్టులకు వాళ్ళని ఉద్యోగుల్ని అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేయకుండా ప్రొబేషనరీ 3 సంవత్సరాలను తీసుకొని 4 సంవత్సరాల కాలమైనా కూడా ఆ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయకుండా వాళ్ళ శ్రమని దోచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం
వాళ్ళ మీద ఉక్కు పాదం మోపడం తగ్గించి వాళ్ళని తక్షణం పర్మనెంట్ చేయాలా, రెగ్యులరైజ్ చేయాలా, సీనియర్ అసిస్టెంట్ల పే స్కేల్ ని వాళ్ళకి అమలు చేయాలా. వాళ్ళ శ్రమ వల్లనే ఈ రోజు పల్లెలల్లా కనీసమైనటువంటి పథకాల్ని లబ్ధిదారుల దగ్గరికి తీసుకుపోయేటువంటి ఒక ఆసరా, ఒక భరోసా ఉన్నది. ఆ భరోసాని, ఆ ఆసరాని చంపేయద్దు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లని నెరవేర్చి వాళ్ళకు కనీసం ఒక హెల్త్ కార్డు లేదు, జేపీఎస్ లో ఓపీఎస్ ఒక పింఛన్ లేదు, ఒక పిఎఫ్ లేదు, ఒక పింఛన్ లేదు, ఒక ఈఎస్ఐ లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్